వారికి హల్లెలూయా. ప్రియమైనటువంటి వలన కిరీటిగా మీ వీధులలో రెండు చింతల నుంచి ఈ వీధులలోనికి మీ ఇళ్ల సమీపంలోనికి రావటానికి గల కారణం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని, మీరు రక్షింపబడాలని ఈ రీతిగా వచ్చిన ప్రియమైనటువంటి వారు మీరు ప్రభువైన యేసునందు విశ్వాసం నుంచి ఉండవచ్చును, కొందరు బాప్తిస్మం తీసుకుని ఉండవచ్చును, ప్రభువులో ముందుకు కొనసాగుతూ ఉండవచ్చు. అయితే దేవుని వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడినది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జిల్లారా నాయకుడు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాను. ప్రియమైనటువంటి ప్రయాసముతో ఉన్నటువంటి నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని ప్రభు నీకు దయచేయటానికి, ఆనందకరమైన జీవితము నీకు కలగాలి అంటే నీవు చేయవలసినటువంటిది నీ పాపములు నీవు ఒప్పుకోవాలి. ప్రియమైనటువంటి పాపము ఒప్పుకొనకుండా పరిశుద్ధతలోనికి నీవు వెళ్ళలేవు. పాపమును ఒప్పుకొనకుండా నీవు ప్రశాంతతలోనికి నీవు వెళ్ళలేవు. పాపమును ఒప్పుకొనకుండా నీవు పరలోక రాజ్యానికి చేరలేవు. పాపము ఏ రీతిగా పోతుంది, పాపము ఏ రీతిగా పాపము నుండి విడుదల పొందవచ్చు, పాపము కొరకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అనేకులు వారికి తెలిసినటువంటి భక్తి కార్యాలు చేస్తూ ఉన్నారు. అయితే పాపములకు విడుదల ఏమిటి అంటే దేవుని వాక్యం చదివిస్తున్నది, రక్తము చెల్లించకుండా పాప క్షమాపణ లేదు. ప్రియమైనటువంటి వల్ల రక్తము చెల్లించబడాలి. ఏ రక్తము? మేకల రక్తమా, ఎద్దుల రక్తమా, పౌరాల రక్తమా అంటే ఏ రక్తము మానవుని పాపము నుండి విడుదల కలగచేయలేదు. మానవుని పాపము నుండి విడుదల కలగచేయగలిగేది యేసయ్య రక్తమే. ఎందుకంటే యేసయ్య రక్తము నిష్కలంకమైన రక్తము, యేసయ్య రక్తము పరిశుద్ధమైన రక్తము, యేసయ్య రక్తము పవిత్రమైనటువంటి రక్తము. ఇట్టి పవిత్రమైనటువంటి రక్తము ద్వారా మాత్రమే పాపములకు శుద్ధి కలుగుతుంది. అందుకే పరమ దేవుడు, పరమంత ఆసీనుడైనటువంటి ఆ దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి మానవునిగా అనుదించినటువంటి వాడు ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి మనందరి పాపముల కొరకై తన అమూల్యకరమైనటువంటి రక్తమును కల్వరి శిలువలో చెల్లించిన వారు ఉంటున్నాం. ప్రియమైనటువంటి వల్ల అట్టి పరిశుద్ధమైన రక్తములో యేసయ్యా నేను పాపినయ్యా, నా పాపమును క్షమించమని నేను ఒక మాట అడిగితే చాలు, యేసయ్యా నీ ప్రతి పాపమును క్షమిస్తాడు. యేసయ్యా నీ ప్రతి రోగమును వదిలిస్తాడు. యేసయ్యా నీ ప్రతి భారమును తీరుస్తాడు. యేసయ్యా నీ జీవితంలో గొప్ప నెమ్మదిని కలగజేస్తాడు. మరి ముఖ్యముగా మోక్ష రాజ్యమును పిలుస్తాడు. ప్రియమైనటువంటి రెంట చింతల నుండి నేను ఈ రీతిగా ప్రభు మమ్మల్ని ప్రేరేపించి రెంటాలకు నడిపించటంలో, మీ మధ్యకు నడిపించటంలో, మీ ఇళ్ల దగ్గరికి నడిపించటంలో ప్రభు ప్రణాళిక మీపై ఉన్నది. ప్రియమైనటువంటి ఈ సమయంలో నీ ప్రతి పాపమును ఒప్పుకుని యేసయ్యా నేను పాపినయ్యా, నా ప్రతి పాపము క్షమించమని ఒక్క మాట నీవు అడిగితే చాలు. యేసయ్యా నీ ప్రతి పాపమును క్షమించి నీకు గొప్ప నెమ్మదిని సమాధానమును ప్రభువైన యేసుక్రీస్తు వారిస్తారు. ప్రియమైనటువంటి ఇంకా మీరు అనేకమైన విషయాలు తెలుసుకోవాలంటే మా సహోదరుల యొక్క పత్రికలు ఉన్నాయి, మీరు వాటిని తీసుకోండి. వారు మీకు ఇచ్చిన్నారు, మీకు అందకపోతే అడిగి తీసుకునవచ్చును. మరి ఇంకా మీరు ప్రార్థన అవసరతలు కోరితే మేము రెండు చింతల సియోను ప్రార్థన మందిరము, నాయుడుపేట ఫస్ట్ లైన్ రైల్వే స్టేషన్ దగ్గర మేము మరి మా మందిరము కలదు. కాబట్టి మీరు ఇంకా అనేకమైనటువంటి ఏదైనా ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే
మీరు తప్పకుండా ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీరే స్థలంలో ఉన్న కళ్ళు మూసుకోవాల్సింది ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మహాగణుడు ఇచ్చిన సమయం కొరకాయ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభు మీరు కొరకాయ ఈ ప్రత్యేకమైన సమయాన్ని ప్రభా నిబిడల కొరకాయ అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా రక్షణ పొందుటకు విశ్వాసంలో బలపొందుటకు అయ్యా మీరు రాజ్యంలో సంపాదించుకున్నట్టుకు గాను మరొక తరుణాన్ని ప్రభాని బిడ్డలకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రయాసపడి భారపోసుకొచ్చిన సమస్త జనారా నా దగ్గర రెండని మీరు సెలవిచ్చారు. ఎవరైతే ప్రయాసలుతున్నారో అటు నీ బిడ్డలను దర్శించండి, బలపరచండి. మీ గొప్ప బిడ్డలను నెమ్మదిని సమాధానమును అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి సహాయము చేయమని ఇచ్చిన గొప్ప సమయం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపాక్షేమములతో నింపి నడిపించి బలపరిచి సహాయం చేయమని అయ్యా ప్రభు ఎంతమంది పత్రికలు తీసుకున్నారో అవి చదివి అయ్యా విశ్వసించుటకు సిద్ధపరచండి. ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తూ అయ్యా మీ సహాయం కొరకాయ అయ్యా ప్రభు మీ ప్రభు నూతనమైనటువంటి విడుదల కొరకాయ మీ నూతనమైనటువంటి స్వస్థత కొరకాయ అయ్యా మీ నిత్యరాజ్యం కొరకాయ ఎవరైతే చూస్తున్నారో అటు బిడ్డల విషయంలో మీ గొప్ప కార్యము జరిగించి వారి ప్రార్థనలను ప్రభు మీరు ఆలకించి తగిన ప్రత్యుత్తరం దయచేసి బలపరిచి సహాయము చేయమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. రాజుల రాజు